మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. మొత్తం 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 రోజుల పాటు మహిళలకు హాఫ్ డే వర్కింగ్ అవకాశం కల్పించారు. నిత్యం ఒత్తిడిలో ఉండే మహిళలకు ఇటువంటి పోటీలు ఉత్సాహాన్నిస్తాయంటున్న మహిళా ఉద్యోగులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా మహిళా ఉద్యోగులకు కూడా ఆట విడుపు కోసం అనేక పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఇండోర్ స్టేడియంలో కూడా పోటీలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా మహిళా ఉద్యోగులు వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఎలా వినియోగించుకున్నా ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు ప్రతిరోజు కూడా ఉద్యోగాలు చేసి బాగా అలసిపోయి ఉంటారు. ఇటువంటి ఆట విడుపు కింద మీరు భావిస్తున్నారు? అవును సార్, ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులందరికీ కూడా 3 రోజులు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు. సో 9th వాలిడిటరీ ఫంక్షన్ ఉండదు. ఎందుకంటే నిత్యం ఉద్యోగాలతో సతమతమై ప్రభుత్వం తలపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున రూరల్ ఏరియాలో నిజంగా ప్రజలకు సేవ చేసి సంక్షేమ పథకాలు వాళ్ళ భుజాన్ని వేసుకునే మోసే ఉద్యోగులు మొట్టమొదటి పాత్ర మహిళా ఉద్యోగులు పోషిస్తున్నారు సార్. అలాంటి మా మహిళా ఉద్యోగులకి ఇది ఒక కొంచెం రిలాక్సేషను, క్రీడా స్ఫూర్తి, నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కూడా కలగలిపి ఉంటాయి. కాబట్టి దీనికోసం మాకు ప్రభుత్వం ప్రత్యేకంగా 2 హాఫ్ డేలు, ఒక రోజు వెల్డేటరీ ఒక హాఫ్ డే మంజూరు చేసింది. చెప్పండి, మహిళా ఉద్యోగులు అనగానే చూడొచ్చు ఈరోజు ఇటువంటి దినోత్సవాలు ఇప్పుడు ఇవాళ మీకు క్రీడా స్ఫూర్తి కోసం ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు, ఎలా ఉందండి? ముందుగా మన విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఉమెన్స్ డే ఇంటర్నేషనల్వి చాలా భారీ ఎత్తుగా జరుగుతున్నాయండి. ఎంతోమంది ఎంప్లాయీస్ ఇందులో 3 రోజులు పార్టిసిపేట్ చేసి అటు ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న బాగా పార్టిసిపేట్ చేశారండి. ప్రతి ఎంప్లాయీ కూడా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ ఒక ఉమెన్ ఇంటా బయట ఎంత స్ట్రెస్ అవుతున్నారో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి మాకు గవర్నమెంట్ 3 రోజులు హాఫ్ డే పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్కి ముందుగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ పట్ల మా సాగర్ గారు, మా డివి రమణ గారు కూడా, మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు మాకు వెంట ఉండి ప్రతి విషయంలో ముందుగా మాకు ఏమేమి అవసరం ఉన్నాయో పర్మిషన్స్ కానీ, గ్రౌండ్ పర్మిషన్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ ప్రతి విషయంలో ఒక మంచి స్టేజ్లో మేము దాన్ని పొందుకోగలుగుతున్నాం. ఒక మంచి డయాస్ అండి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అనేది ఒక మంచి డయాస్లో మేము అంతా వర్క్ చేస్తున్నాము. ఆ విధంగా ఉమెన్స్ మహిళలందరూ భారీ ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. చెప్పండి, అంటే అన్ని రంగాల్లో కూడా ఇటీవల కాలం మహిళలు కూడా చాలా బాగా పెరిగారు. ఇటు ఉద్యోగాల పరంగా అన్ని పరంగా కూడా బయటకు వస్తున్నారు. అలాగే క్రీడల పరంగా కూడా అనేక మంది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా రాణిస్తున్నారు. ఇటువంటి పోటీలు మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయి? చాలా ఉపయోగకరం. నా పేరు పి మాధవి, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ స్టేట్ ఉమెన్ కన్వీనర్. ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రీడల కార్యక్రమంలో ఎంతోమంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీరు అన్నట్టుగాను క్రీడలు అనేటటువంటివి వ్యాయామ పరంగాను, ఫిజికల్గా అలాగే మానసికంగా కూడాను చాలా ఉత్తేజవంతంగా మహిళల్ని ఏర్పాటు చేస్తాయని చెప్పనేసి కూడా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఏదైతే మహిళలు ఈ కార్యక్రమాల్లో ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని అసలు లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఉమెన్స్ డే ఎప్పుడు వస్తుంది, ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, మేము ఎప్పుడు చిన్నపిల్లల్లా అయిపోయి ఆడుకుంటాము అన్న ఉద్దేశంతో చాలా చక్కగా ముందుకు వస్తారు. అలాగే మాకు 4 రోజుల ముందు నుంచే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. అయితే ప్రతి మహిళ కూడాను తను ఎంతో ఉత్తేజవంతంగాను చైతన్యవంతంగాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నాట్ ఓన్లీ సిల్లీ థింగ్, చాలా చక్కగా సీరియస్గా ఒక అథ్లెటిక్స్లో పాల్గొన్నట్టుగా పాల్గొని చాలా కాంపిటేటివ్గా ఆడుతూ ఉండటము మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నట్లుగానే ఇది చాలా మంచి విషయము. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో కూడాను మా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మహిళల పట్ల, మహిళా సంక్షేమం పట్ల ముందుకు వెళ్తూ ఉందని చెప్పని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాము. అంటే మొట్టమొదటి చూసుకుంటే 3 రోజుల పాటు ఈ మహిళా ఉద్యోగులకు సంబంధించి కూడా పోటీలు జరగబోతున్నాయి. అలాగే మహిళా దినోత్సవం ఆదివారం రావడంతో సోమవారం నాడు ముగింపు ఉత్సవాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 జిల్లాలకు సంబంధించి కూడా ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇంటి బాధ్యత, మరోవైపు ఉద్యోగ బాధ్యత రెండూ కూడా సమన్వయంతో చేసుకుంటూ కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా మరింత ఎదగాలంటూ కూడా మహిళా సంఘాల నేతలు ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్, హెచ్.